వెల్కమ్ బ్యాక్ టు మీ చంద్రబాబు లైవ్ షో. చంద్రబాబు గారు ప్రచారంలో చాలా ముందుగా దూసుకెళ్తున్నారు. జనాకర్షక మేనిఫెస్టోలు విడుదల చేసి ఆకట్టుకుంటున్నారు ప్రజల్ని. రైతు మేనిఫెస్టో కానీ, లేదంటే ఉచిత కలర్ టీవీ కానీ, క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్ కానీ అన్నీ బాగున్నాయి. కానీ మిత్రపక్షాల మధ్య సయోధ్య లేదు. సో ఆ కూటమి అప్పుడే చీలికలు వచ్చినట్టే అని కాంగ్రెస్ అంటోంది. ముఖ్యంగా ఖమ్మం సీటు విషయంలో సిపిఐకి తెలుగుదేశానికి పొరపచ్చాలు వచ్చాయని, ఖమ్మం సీటు ఇవ్వకపోతే మహాకూటమి నుంచి బయటకు వచ్చేస్తాం అని సిపిఐ అంటున్నట్టుగా కాంగ్రెస్ చెప్తోంది. దీన్ని మీరు ఎలా పరిష్కరిస్తారు? ఈరోజు రాజకీయ పార్టీల మధ్య ఎప్పుడన్నా ఎన్నికల పొత్తు పెట్టుకున్నప్పుడు కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే 5 సంవత్సరాలు కార్యకర్తలు కానీ నాయకులు కానీ పార్టీ కోసం పనిచేశారు. ఆ విధంగా పనిచేసిన నాయకులు సీట్లు కోరడం చాలా సహజం. అదే మరి ప్రతి ఒక్క పార్టీ కూడా ఒక ప్రతిష్టగా తీసుకొని సీట్ల కోసం ఆలోచిస్తారు. ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం మేము షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్కసారి మిత్రపక్షాలను ఒకే సీటు దుర్ముగురు కావాలనడం ఎలాంటి సమస్యలు ఉంటాయి. ఏదేమైనా మేము ఒకటే ఆలోచిస్తున్నాం. అందరితో మాట్లాడుకొని ఏ సీట్లు ఎవరైతే గెలుస్తారు, అదే మరిగా అన్ని పార్టీల ఓట్లు అందరు అభ్యర్థులకు ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతాయి, ఎవరి సీట్ ఇచ్చినా, ఇవన్నీ ఆలోచిస్తున్నాం. వీలైనంత వరకు ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంత మునుపు కూడా అనేక సందర్భాల్లో ఇలాంటి సీట్లు సర్దుబాటులో కొన్ని సమస్యలు వచ్చాయి. అయితే అల్టిమేట్గా ఎన్నికలు వచ్చే కొందికి ఎక్కడికక్కడ సర్దుకొని ముందుకు పోతూ ఉంటాం. అదే జరుగుతుంది. అంటే స్నేహపూర్వక పోటీలు అనివార్యం అంటారా ఖమ్మంలో? నేను ఆ మాట ఖమ్మంది పెద్ద సమస్య కాదు. అక్కడక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా మేము మాట్లాడుకుంటున్నాం. ఏ సీట్లో సమస్య ఉందని నేను ఇక్కడ చెప్పడం కరెక్ట్ కాదు. అవన్నీ కూడా మాలో చర్చలు జరుగుతున్నాయి. చర్చలు జరిగిన తర్వాత ఏ విధంగా అందరం కలిసి చేసుకోవాలో ఆ విధంగా చేస్తాం. అంటే హుస్నాబాద్ విషయంలో కూడా సిపిఐ ఆగ్రహంగా ఉంది. టీఆర్ఎస్ విషయంలో ప్రత్యేకించి సిపిఐ కొన్ని ఇబ్బందులు పడుతున్నట్టుగా మహాకూటమిలో సూచనలు వస్తాయి. ఇవన్నీ కూడా కొన్ని సమస్యలు అక్కడ వస్తూ ఉంటాయి. అల్టిమేట్గా మేము అందరం కూర్చొని ఈ సమస్యలు పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత మునిపే 2-3 సిట్టింగ్లు కూర్చున్నాం. మళ్ళీ ఈ రోజు రేపు కూర్చొని ఈ సమస్య పరిష్కారం చేసుకుంటాం. ఈ విషయం ఇలా ఉండగా మందకృష్ణ మాదిగ మీతో కలుస్తానని చెప్పి ఆయన అప్పటికే కొంత జాబితా ప్రకటించారు అటు నుంచి పోటీ చేసే వాళ్ళ అభ్యర్థులు. ఇది కొత్త తలనొప్పి కదా? ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఎక్కువ సీట్లు మేము పోటీ చేశాం. రాష్ట్రం అంతా పోటీ చేశాం. ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఈ కాంగ్రెస్ పార్టీని ఓడించాలి, ఈ రాష్ట్రంలో ఉండే ఒక రాక్షస పాలనని అంతం చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు పొత్తులు పెట్టుకున్నాం. ఈరోజు టీఆర్ఎస్ కానీ, సిపిఐ కానీ, సిపిఎం పెట్టుకున్నాం. దీనివల్ల చాలా సీట్లు కొన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాంటి ఇచ్చినప్పుడు ఇంకా ఈరోజు మందకృష్ణ వీళ్ళు కానీ ఇంకా చాలామంది అడిగే పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా పార్టీ ఒక నిర్ణయం తీసుకోలేదు. అవన్నీ కూడా పార్టీ ఎగ్జామిన్ చేస్తాం, ఆలోచిస్తాం. కానీ దీనివల్ల ఇప్పటికే నల్గొండ జిల్లాలో ఒక నాయకుడిని మీరు కోల్పోవాల్సి వచ్చింది. గుత్తా సుఖేందర్ రెడ్డి వెళ్ళిపోయారు. నల్గొండలో పార్టీ వీక్ అయిందని ప్రచారం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక వ్యక్తితో పార్టీ వీక్ అవుతుంది లేకుంటే స్ట్రెంగ్త్ అవుతుంది అనేది లేదు. ఈరోజు నల్గొండ ఒక ఉదాహరణ. ఎవరైతే సుఖేందర్ రెడ్డి గారు పార్టీ నుంచి బయటపోయే మునుపు చాలాసార్లు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేశారు. ఒక పార్టీలో ఉన్న వ్యక్తిని, ఒక సీనియర్ నాయకుడిగా ఉండే వ్యక్తిని ఏ విధంగా మనం వీళ్ళంతవరకు అకామిడేట్ చేయాలి, ఆయన కూడా కలుపుకోవాలని అన్ని ప్రయత్నాలు చేశాం. ఈరోజు ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూస్తే చాలా దారుణంగా తయారైపోయింది. అపోజిషన్ పార్టీ అభ్యర్థులను కానీ, కార్యకర్తలను కానీ ఏ విధంగా ప్రలోభ పెట్టాలో అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నాడు. మా పార్టీ వాళ్ళనే కాదు, ఈరోజు సిపిఎం ఉంది. సిపిఎం ఎమ్మెల్యేని, సిపిఎం డిసిసిబి చైర్మన్ని ఖమ్మంలో ప్రలోభ పెడతారని ఎవరు ఊహించలేదు. ఇక్కడే కాకుండా రాష్ట్రం అంతా ఒక పథకం పెట్టుకొని ఆయన దగ్గర డబ్బులు బస్తాల్లో గట్టింట్లో ఉన్న టన్స్ ఆఫ్ మనీ ఉంది, అవినీతి డబ్బులుంది. డబ్బులు ఖర్చు పెట్టి మనుషుల్ని ప్రతి ఒక్క తలకు రేటు పెట్టాడు. ఒక సర్పంచ్ ఉంటే ఏంటి, ఒక మున్సిపల్ చైర్మన్ ఏంటి, పై నాయకుడు ఉంటే ఏంటి, 2 విధాలా హ్యాండిల్ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఎక్కడ కూడా విలువలు లేవు, ఒక పద్ధతి లేదు. రాజకీయం అంటే వ్యాపారం అయిపోయింది. బజార్లో పశువుల మారిగా నాయకులు కొంటున్నారు. మీరు ఉదాహరణకు మీరు ఒకసారి ఆలోచిస్తే పార్లమెంట్లో ప్రధానమంత్రి ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ పెట్టినప్పుడు 2 ఎంపీలు మా వాళ్ళు తప్పు చేశారు. మేము 2ని ఎక్స్పెల్ చేశాం, సస్పెండ్ చేశాం. ఇంకో పక్క ఒక వ్యక్తి ఓటు వేస్తే ప్రూవ్ అయింది, ఆయన ఉద్యోగం కూడా పార్లమెంటు సభ్యత్వం కూడా తీసేశాం. ఆ 2కి పదవులు ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు. ఏ పదవులు ఇచ్చారు? టీటీడీ బోర్డు చైర్మన్ ఒకరికి ఇచ్చారు, ఇంకొకరు ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి ఇచ్చారు. అంటే ఈ ముఖ్యమంత్రి ఎంత అహంభావం, ఎంత ధైర్యం, ప్రజలు ఏమీ చేయలేరు, నేను మనుషులు కొంటాను, మ్యానిపులేట్ చేస్తాను, పదవులు ఇస్తాను,
నాకు అడ్డే లేరనే ఉద్దేశంతో ఈయన ముందుకు పోతున్నారు. ఎక్కడ చూసినా అవినీతి, డబ్బులతో రాజకీయం చేయాలనుకుంటున్నాడు. రేపు ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో 10 కోట్లు, 15 కోట్లు, 20 కోట్లు ఖర్చు పెట్టి మళ్ళా అభ్యర్థిని గెలిపించుకుని రాబోయే రోజుల్లో మళ్ళా వ్యాపారంగా చేసి ఈయన మొత్తం సంపదను దోచుకోవాలనుకుంటున్నారు. ఇది చాలా హీనమైన రాజకీయం, నీచమైన రాజకీయం. అలాంటి నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. నిన్న నల్గొండ జిల్లాలో అతను పోతే ఏమీ ఒరగలేదు. తెలుగుదేశం పార్టీలో ఉండే కార్యకర్తలందరూ కూడా ఇంటాక్ట్ ఉన్నారు. ఈరోజు నన్ను చాలా మంది అందరూ వచ్చి కలిశారు, చాలా స్పష్టంగా ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది నాయకులు పోయారు, ఒక్క కార్యకర్త వదిలిపెట్టిపోయే పరిస్థితులు లేరు. ఇంకా వాళ్ళల్లో గట్టిగా ప్రతిష్ట పెరిగింది. ఇంకొక పక్క ప్రతి ఒక్కరు కూడా కసిగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీకి పనిచేసి ఎవరైతే పార్టీకి మోసం చేసిపోయిన నాయకుల్ని చిత్తుగా ఓడించడమే కాకుండా మా శక్తి ఏంటో నిరూపించుకుంటామని ముందు పోయే పరిస్థితి వచ్చింది. నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రం మనది, భావితరాల భవిష్యత్తును కాపాడవలసింది మనందరం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది, ఈ అవినీతి ఏంటి, ఈ దౌర్జన్యాలేంటి, ఈ దోపిడీ ఏంటి, దీన్ని అరికట్టే శక్తి మనందరికీ ఉందా లేదా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీలో ఒక చైతన్యం రావాలి. ప్రతి ఒక్కరూ చదువుకున్నవారు కానీ, గ్రామాల్లో ఉండేవారు కానీ తాత్కాలికంగా ఏమి ఇస్తున్నారనే కాకుండా శాశ్వతంగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు కావాలి. మీరు చైతన్యవంతులు కావడం కాదు, మీరు 10 మందికి చెప్పే పరిస్థితి రావాలి. ఒక సునామీ మారిగా, ఒక ఉధృతంగా ప్రతి ఒక్కరూ ఈ విషయాలు చర్చించడం, ఎక్కడికక్కడ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అది గుర్తుపెట్టుకోవాల్సిన నేను కోరుకుంటున్నాను. ఇప్పటికే మన ప్రతిష్ట పోయింది. వెలుగుబంటి సూర్యనారాయణ, సరసాదేవి సర్వశిష్లో పెద్ద ఎత్తున అవినీతి. ఇంకో పక్కన ఏదైతే ఈరోజు మీరు చూస్తే సత్యంలో జరిగిన ఫ్రాడ్ వల్ల ప్రపంచం మొత్తం చెడ్డ పేరు వచ్చింది, ఉన్న పరువు పోయింది. ముఖ్యమంత్రి అవినీతి చూస్తే చాలా దారుణంగా తయారైపోయింది. ఏకపక్షంగా ఆయన కుటుంబం, ఆయన ఫాలోయర్స్ తప్ప రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏమీ లేదు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఎప్పుడైనా డబ్బులు పోయినా, ఆస్తులు పోయినా మళ్ళా కొనుక్కునే అవకాశం ఉంటుంది. పరువు పోతే మళ్ళీ మనం ఏం చేయలేం. ఈరోజు రాష్ట్ర పరువు తీసిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దక్కింది. ఈరోజు ప్రపంచంలో ఎక్కడన్నా మనం పోతే మనల్ని ఒక నీచంగా చూస్తున్నారు, అనుమానంగా చూస్తున్నారు. తెలుగు వారంటే ఒకప్పుడు గౌరవం ఉండేది. ఎన్టీ రామారావు తెలుగు వారి శక్తిని, ఆత్మ గౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెబితే ఈ ముఖ్యమంత్రి తెలుగు వారంటే ఒక అవమానంగా భరించే పరిస్థితిలో, ఎక్కడ పోయినా అపనమ్మకంతో చూసే పరిస్థితి తీసుకొచ్చారు. ఆత్మ గౌరవాన్ని పూర్తిగా దెబ్బతీశారు. అలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం. మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ ఎన్నికల్లో ఓటు అనేది ఒక బ్రహ్మాస్త్రం. మీరందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా అయితే వీళ్ళు చేసిన అన్యాయాన్ని మనం ఎదుర్కోలేకపోయామో అవన్నీ కూడా ఈరోజు కసితో, కక్షతో ఓటు ద్వారా మీరందరూ నిరూపించుకునే శక్తి వస్తుంది. సక్రమంగా ఉపయోగించండి. కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిందిగా మేము అందరినీ కోరుతున్నాం. కాకినాడ